ఇక ఏపీలో కోడి పందాలు జరిగే ప్రతి చోట గుండాటను ఆడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన జూద క్రీడగా గుండాటను చూస్తారు. క్షణాల వ్యవధిలో జేబులు ఖాళీ అయిపోతాయి. నవాబు గరీబ్ అయిపోతాడు. కానీ కోడి పందాల నిర్వాహకులకు పందాల కంటే కూడా ఈ గుండాట నిర్వాహకుల నుంచి వచ్చే డబ్బులే అధికంగా ఉంటాయి. ఈ ఏడాది జిల్లాలో కోడి పందాలు తక్కువ, గుండాటలు ఎక్కువగా జరిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కోడి పందాలు లేని సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో జరగవు. గోదావరి జిల్లా అంటే కోడిపందం అంటే గోదావరి జిల్లా. కోడిపందం కంటే అత్యంత ప్రమాదకరమైనది నెంబర్ బోర్డు మనం చూస్తున్నాం. దీన్నే నెంబర్ గుండె అంటారు, లేదా గుండాట అంటారు. కోడి పందాలు నిర్వహించే వారికి డబ్బులు పూర్తిగా వీటి మీద వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు సపోజ్ ఈ బోర్డు వేస్తే ఈ పందెం ఎవరు వేస్తున్నారో ఈ బరి కట్టిన వాళ్ళకి వాళ్ళు 5 నుంచి 10 లక్షల రూపాయలకి చెల్లించాలి. ఇక్కడ మనం చూస్తే పూర్తిగా నెంబర్ గుండెలు కనపడుతున్నాయి తప్ప కోడి పందాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే కోట్ల రూపాయలు ప్రజల సొమ్ములు ఇలా దుర్వినియోగం అవుతుంటే నిన్న పోలీసులు ఇప్పుడు ఏదైతే మనం వేదిక మీద నిలబడ్డామో దీన్ని కూల్చివేయడం జరిగింది. ఇవాళ తిరిగి యథాప్రకారం జరుగుతున్నాయంటే పోలీసుల వైఫల్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విమర్శిస్తున్నారు. ఇంతమంది ఇన్ని నెంబర్ గుండ్లు పెడుతుంటే ఒక్కో నెంబర్ గుండు నుంచి 5 నుంచి 10 లక్షలు తీసుకునే నిర్వాహకులు కోడిపందాలు, వాటితో పాటుగా నెంబర్ గుండ్లు, మరో పక్క ప్యాకెట్, ఇంకో పక్క మద్యం. ఇది సరిపోదన్నట్లు పైగా బహుమతులు మనం దూరంగా చూస్తున్నాం. కెమెరాలో మన వీడియో మ్యాన్ చూపిస్తున్నాడు. బహుమతుల కోసం కొంతమంది పెద్దలు వచ్చి కూర్చోవడం జరిగింది. అంటే పెద్దల కనుసన్నల్లో రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు ఈ నెంబర్ గుండు ఏదైతే కోడి పందాల్లోనే చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇది సర్పవరం పోలీస్ స్టేషన్ దీనికి 20 మీటర్ల దూరంలో ఉంది. కేవలం అంటే 1/2 కిలోమీటర్ కూడా లేదు. సర్పవరం పోలీసులు ఏం చేస్తున్నారు, ఇటుపక్క ఒక 1/2 కిలోమీటర్ దూరంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది. ఎస్పీ ఏం చేస్తున్నాడు, సిఏ ఏం చేస్తున్నారు, నిన్న కూలగొట్టినట్టు అడావుడు చేసిన కాకినాడ డిఎస్పీ ఏం చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా గుండాట్లో డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ కోణంలో చూడాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోళ్ళకు కత్తులు కట్టకుండా మాత్రమే కోడి పందాలు ఆడాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. కానీ మనం చూస్తే ఓ పక్కన కోడి పందాలు జరుగుతున్నాయి, మరో పక్కన ముఖ్యంగా నెంబర్ గుండు. ఇది ప్రజల జీవితాలని నాశనం చేసే జూదం ఏదంటే నెంబర్ గుండు. ఈ నెంబర్ గుండుకి మామూలు ఇచ్చినందుకు పోలీసులకు లక్షల రూపాయల మామూలు వెళ్తే అది కూడా పోలీసులు అంగీకరిస్తున్నారు అనధికారికంగా. ఎంత దారుణంగా పిలిచి మనం చూస్తున్నాం. రండి ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు బయట హైవేలో రెస్టారెంట్లో పిలుస్తారు, మా హోటల్కి రండి అని. ఆ స్థాయిలో ఇక్కడ పిలుస్తూ నెంబర్ గుండ్లు నిర్వహిస్తున్నారంటే ఇది పోలీసుల వైఫల్యం. దీని మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా స్వీకరించాలి, కేసు పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తారు, నిన్నట్లాగే 5 నిమిషాలు 10 నిమిషాలు అడావిడి చేసి వెళ్ళిపోతారా, లేదా కోట్ల రూపాయల ధనం ఎలా పోతుందో చూసి చూడనట్టు వదిలేస్తారా? ఒక్కసారి మనం చూస్తే ఆ బోర్డు చూడండి, ఎన్ని వందల రూపాయలు, మొత్తాన్ని 500 రూపాయల నోట్లే కనపడుతున్నాయి. ఇక్కడ ఇంత దారుణంగా గుండాట జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు పోలీసులు ఉన్నారా కాకినాడ జిల్లాలో? పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? నిజం చెప్పాలంటే ఒక నిమిషం పోలీసులు కళ్ళు మూసుకుంటే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. అలాంటి మంచి పేరున్న సరిహద్దుల్లో సైనికుడు ఎలాంటి వాడో సమాజంలో పోలీసు అలాంటి వాడు. కానీ ఆ పోలీసులు పరుగు పోయే విధంగా ఇంత ఇదిగా చేస్తున్నారంటే పోలీసులు కళ్ళు మూసుకున్నారు, మామూలు తీసుకున్నారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కెమెరామెన్ ధర్మతో సాంబశివరావు, BRK న్యూస్, కాకినాడ.